వేదాగ్ని చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈ యొక్క సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు వరలక్ష్మి వ్రతం పురస్కరించుకొని శ్రీ మంజు శ్రీనివాసరావు గురువు గారు వేదాగ్ని అధినేత ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇలాంటి అనేక కార్యక్రమాలు ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో చేయడం జరుగుతుంది. ఈ యొక్క వరలక్ష్మి వ్రతం విశిష్టత వివరాలు ఏంటంటే, వరలక్ష్మి వ్రతం హిందూ సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన వ్రతంగా ఒకటి. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం ఈ వ్రతం ఆచరిస్తారు. ఈ రోజున మహాలక్ష్మీదేవిని వరాలు ప్రసాదించే తల్లిగా భావించి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. పురాణాల ప్రకారం పార్వతీదేవి అడిగిన ప్రశ్నకు పరమేశ్వరుడు ఈ వ్రతం యొక్క మహిమను వివరించాడు. పార్వతి అనే పవిత్ర స్త్రీ మహాదేవి ఆదేశం మేరకు ఈ వ్రతాన్ని ఆచరించగా ఆమె కుటుంబాన్ని ఐశ్వర్యం, సుఖశాంతులు, సౌభాగ్యం కలగాలని చెబుతుంది. ఇప్పటికి నుండి ఈ వ్రతం వినూత్నంగా ఆచరణలోకి వచ్చింది. ఈ వ్రతంలో మహిళలు ఇంటిని శుభ్రించి ప్రస్తుతించి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు నేపథ్యంలో మహాలక్ష్మీ దేవిని ఆచరిస్తారు. లక్ష్మి అసిస్తం వరలక్ష్మి వ్రతం కథను పాఠాయంగా చేసి భక్తి ప్రార్థన చేస్తారు. అనంతరం వాయినమిచ్చి కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేదాగ్ని ట్రస్ట్ ఇన్ఛార్జిగా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ మన సనాతన ధర్మంగా భావించి ఈ యొక్క వ్రతాన్ని అందరూ మనస్ఫూర్తిగా స్వీకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.